హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ కింద 26,000 పైగా పోస్టులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా మనకు 20 నుంచి 30 డిపార్ట్మెంట్స్లో అన్ని శాఖల్లో కలిపి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుందండి. సో అయితే ఇప్పటికే సీఎం గారి దగ్గర కొన్ని పోస్టులతో ఫైల్ కూడా వెళ్ళింది. సో ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్కు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ డేట్స్ కూడా మరి అనౌన్స్ చెప్పడం జరిగింది. ఈ టైమ్స్లో నిర్వహిస్తాము అనేసి కూడా టీజీపీఎస్సీ స్పష్టం చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ఈ యొక్క ఎగ్జామ్స్ను నిర్వహించాలని దిశగా మరి ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడైతే దాదాపుగా మనం చెప్పుకున్నట్టు దాదాపుగా 20 నుంచి 30 శాఖల్లో నోటిఫికేషన్స్ అండి. ఏఈల పోస్టులైన ఈఓ, ఏఈఓ, ఏఎస్ఓ, ఎఫ్బిఓ, సో ఎఫ్ఆర్ఓ, సో ఇవన్నీ కూడా మరి దాంతోపాటు కొన్ని 60,000 పోస్టుల్లో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా భర్తీ చేయాలన్న దిశగా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి 100% ఇక్కడ నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో గతంలో మనం చర్చించుకున్నాం, ఏదైతే నోటిఫికేషన్స్ విషయంలో మరి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది, ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. సో రీసెంట్గా ఒక నెలలో ఒక నోటిఫికేషన్స్ విడుదల చేసేటటువంటి ఆ దిశగా కూడా ఇక్కడ టీజీపీఎస్సీ కూడా భావిస్తుంది అనేసి కూడా చెప్పుకున్నాం. దాంతోపాటు మనకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులు ఇచ్చి సో కొన్ని పోస్టులతో మరి ఎక్కువగా శాతము నోటిఫికేషన్స్ విడుదల చేయాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా సో చాలా పారదర్శకంగా ఎగ్జామ్స్ను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వము చాలా సానుకూలంగా ప్రవర్తిస్తుందండి. సో దీంతోపాటు మనకు తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఏంటిదంటే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం. ఈ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, సో ఇప్పటి వరకు ప్రజెంట్ 34 పోస్టులతో ఉన్నాయి. సో తర్వాత ఈ 44 ఏజ్ను పెంచుతారా లేదా అన్న దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం. అంటే గతంలో ఈ 34 నుంచి 44 సంబంధించినటువంటి ఏదైతే ఏజ్ సంబంధించినటువంటి పీరియడ్ ఏదైతే ఉన్నదో, సో ఆ జీవో టర్మ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏదైతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఏజ్ సంబంధించినటువంటి అంశం పైన ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఏదైనా సరే ఈ ఏజ్ సంబంధించినటువంటి అంశం తేలిన తర్వాతే మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి 1 by 1 వచ్చేటటువంటి దిశ కూడా ఇక్కడ కనిపించేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి 100% టీజీపీఎస్సీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో గతంలో మనం చెప్పుకున్న కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అనేసి, సో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మేజర్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా కొన్ని పోస్టులతో మరి టీజీపీఎస్సీ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా స్పెసిఫిక్ సంబంధించినటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయండి. అప్కమింగ్ వచ్చేటటువంటి స్పెసిఫిక్ సంబంధించినటువంటి పోస్టుల్లో కూడా మరి ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% ఈ రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మరి చాలామంది అడుగుతున్నారు జీపీఓ గురించి. జీపీఓ సంబంధించినటువంటి రీసెంట్గా మరి పదోన్నతులు చేపడుతున్నారు. ఈ జీపీఓ సంబంధించినటువంటి 6,000 పైగా అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో 100% నోటిఫికేషన్ దిశగా మరి జీపీఓ ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి నోటిఫికేషన్స్ విషయంలో మరి జీపీఓ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.